అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారు మనతోటి ఉన్నారు. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా 6 గ్యారంటీలు సక్రమంగా అమలు అవుతలేవు, ఇది ప్రచార హార్బాటలకే సరిపోయిందని చెప్తా ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్ మే 13th నాడు జరుగుతుందని మనందరికీ తెలిసినటువంటి విషయమే. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏమాదిరి లబ్ధి పొందుదామనే ఉద్దేశంతో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చాలా గొప్ప ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఒక తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వారు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళకు కనపడుతూ ఉన్నాయి. 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి ద్వారానే ప్రకటించడం జరిగింది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొన్న ఆఖరి గ్యారంటీ మీకు ఖమ్మంలో పెద్ద బహిరంగ సభ పెట్టి అక్కడ 4,50,000 ఇండ్లు ఈ సంవత్సరం మేము నిర్మాణం చేయబోతున్నాం అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. చివరగా మొన్న క్యాబినెట్ మీటింగ్లో నేను కూడా పాల్గొన్న, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా, రేషన్ కార్డ్స్ ఏ కుటుంబానికి అవసరం ఉందో ఆ కుటుంబానికి కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలనే నిర్ణయం కూడా క్యాబినెట్ నిర్ణయం చేసుకోవడం జరిగింది. దాంతో 6 గ్యారంటీలు పూర్తి అయిపోయినాయి. ఉచిత బస్ సౌకర్యం కానీ, దాని తర్వాత మీకు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం కానీ, గ్యాస్ సిలిండర్ ధర 500 తగ్గించడం కానీ, దాని తర్వాత 200 యూనిట్ల ఈ 0 ఎలక్ట్రిసిటీ బిల్ ఇవ్వడం కానీ, 2, 4 ఇవో 2, 6 గ్యారంటీలు అమలైనాయి. అయినా కూడా కాలేదు అనే మాట ఒక గోబెల్స్ ప్రచారం ఇలా ప్రతిపక్షాలు చేస్తున్నది తప్ప వేరే ఉద్దేశం లేదు వాళ్ళకు. అయితే గతంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెప్పేసి మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఆరోపణలు చేశారు. మీరు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి మన గాడిలో పడిందా, మెరుగుపడిందా రాష్ట్రానికి సంబంధించినటువంటి? అంటే ఇంత గడ్డు పరిస్థితి గతంలో మేము ఎప్పుడు కూడా చూడలే. అంటే నేను విన్నంత వరకు ఒక ₹1,00,000 లోపు బిల్స్ పొందాల్సిన వాళ్ళు చాలామంది చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు, అంటే 2,000 కోట్లు అవసరమవుతాయంట వాళ్ళకు బిల్స్ ఇవ్వడానికి. 2,000 కోట్లు అయితేనే ఈ 1,00,000 లోపు ఉండేటువంటి పనులు చేసిన వాళ్ళకు బిల్స్ పూర్తిగా పెండింగ్ బిల్స్ అని కూడా క్లియర్ చేయగలుగుతాం. మొత్తం రాష్ట్రంలో ఉండే పెండింగ్ బిల్స్ కనుక పే చేయాలనుకుంటే 40,000 కోట్లు కావాలంట. మరి 40,000 కోట్లు ఎప్పుడు దమ్మకూడతాయి, ఎప్పుడు వస్తాయో అది నాకు కూడా అంతు చిక్కని ప్రశ్న అంటున్నా. అయినా కూడా ఇంత గడ్డు పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, బట్టి గారు ఫైనాన్స్ మంత్రిగా, వారు ముఖ్యమంత్రిగా మిగతా శాఖలన్నింటినీ సమన్వయం చేస్తూ ఎక్కడైతే మనం తక్షణమే ఖర్చు పెట్టాల్సిందో ఆ ప్రయారిటైజ్ చేసుకుంటూ ఆ ప్రయారిటీ ప్రకారమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు. ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా ఎంప్లాయీస్కి మొదటి తేదీ నాడే జీతాలు కూడా వేయడం జరుగుతూ ఉంది. ఆ ప్రకారంగా ఇలా ఆర్టీసీ ఎంప్లాయీస్కి 41% వాళ్ళకు ఫిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ప్రభుత్వ నిర్వహణలో ఎలాంటి పొరపాటు జరుగుతలేదు. ఉన్నంత వరకు తప్పకుండా ఇప్పుడైతే కోడ్ ఉంది, కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేసేది లేదు, కొత్త స్కీమ్స్ మొదలు పెట్టేది కూడా లేదు. రేపు ఇంకా ఒక 2-2.5 నెలల్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, కోడ్ పోయిన తర్వాత ఆ లోపల కొంత బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరితే ప్రభుత్వం సాఫీగా నడవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటా ఉన్నాను. ఆ ప్రకారంగా నడిపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు వారు కూడా పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఉండే 17 నియోజకవర్గాల్లో ఒక 12 నియోజకవర్గాలు తప్పకుండా గెలుస్తామనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతుంది. నా ఉద్దేశంలో నాకు ఉండేటువంటి అనుభవం ప్రకారంగా ఒక 9-10 స్థానాలు గెలుస్తామనేటువంటి నమ్మకం నాకుంది. పోయిన పార్లమెంటు రిజల్ట్స్ చూసినా కూడా, అంటే ఏ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చినాయి, ఆ పార్లమెంట్లో ఉండే 7 నియోజకవర్గాలు కలుపుకుంటే ఎంత మనకు మెజారిటీ ఉంటుంది. ఇలా మొన్న అసెంబ్లీ ఎన్నిక తర్వాత రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నిక మధ్యలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దిగజారలే, పెరిగింది తప్ప దిగజారలే. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయి మొన్న అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే. తప్పకుండా మొన్న అసెంబ్లీ ఫలితాలు చూస్తేనే ఒక 9 స్థానాలు గెలిచేటువంటి అవకాశం మనకుంది. 9 నియోజకవర్గాల్లో ఇంకా 1-2 సీట్లు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారు పదే 12 పైనే గెలుస్తామనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతూ ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు వస్తుంది అనేటటువంటి ఆరోపణలు అయితే బలంగా చేస్తూ ఉన్నారు. మరి అది తప్పు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వర్షాలు పడలే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన 9 సంవత్సరాలు పరిపాలన చేస్తే 7 సంవత్సరాలు కరువు.
పెద్ద కరువు, అంటే బోర్లు తాగడానికి కూడా నీళ్ళు వచ్చేటి కావు. రాజశేఖర రెడ్డి గారు కూడా పుష్కలంగా వర్షాలు పడ్డాయి. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం అంటే మేము వచ్చింది వర్షాకాలంలో రాలే ఈ ప్రభుత్వం, వర్షాకాలం అయిపోయిన తర్వాత వచ్చింది, అంటే డిసెంబర్లో వచ్చింది ఈ ప్రభుత్వం. వర్షాకాలంలో మీకు పైన ఉండేటువంటి ఎగువన ఉండే కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు లేకపోవడం వల్ల ఇవాళ నదులలో నీరు లేదు, రిజర్వాయర్స్లో నీరు లేదు. అందుకని వచ్చే సంవత్సరం తప్పకుండా మంచి వర్షాలు పడతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వర్షాలు పడతాయి, కరెంటుకి ఇబ్బంది ఉండదు, వర్షాలకు ఇబ్బంది ఉండదు. తప్పకుండా ఈ రబీ సీజనే కొంచెం ప్రాబ్లం అయింది. అంటే మనము ప్రభుత్వాలు కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అయ్యా నీళ్ళు ఇవ్వలేము, పంట వేసుకోవద్దని చెప్పలే. ఆ ప్రభుత్వం చెప్పలే, ఈ ప్రభుత్వం చెప్పలే. కొంత పెట్టుబడి పెట్టారు, కొంత రైతులు నష్టపోయినారు, అయినా ప్రభుత్వం వదిలిపెట్టదు. ఎంత మేర నష్టమైంది నీళ్లు లేకపోవడం వల్ల అనేటువంటి నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఆ ఎన్యూమరేషన్ చేయిస్తూ ఉన్నారు. ఇవాళ అకాల వర్షాలు పడ్డాయి 16, 17, 18 9 జిల్లాల్లో, ఉత్తర తెలంగాణలో ఉండే 9 జిల్లాల్లో ఈ వర్షాల వల్ల పంట నష్టమైంది. ఎక్కువగా ప్యాడీ నష్టమైంది, దాని తర్వాత మొక్కజొన్న నష్టమైంది, జొన్న నష్టమైంది, కొంత ఉద్యాన పంటలు మామిడి నష్టమైంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉదయమే ఆదేశించినారు చీఫ్ సెక్రటరీ గారిని, వ్యవసాయ శాఖ కార్యదర్శి గారిని, మీరు గ్రామ స్థాయి వరకు వెళ్ళి మన అధికారులు ఎన్యూమరేట్ చేయండి, ఎంత నష్టమైందో నా దగ్గర తీసుకొని రండి, తప్పకుండా రైతు సాయం చేద్దాం అనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇది చిన్నారెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. రైతులకు తక్షణమే ఆదుకుంటాం, క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా అధికారులను ఆదేశించి అయితే ఆ రికార్డ్స్ తెప్పించి అయితే ఆదుకుంటామని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ జాఫర్తో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.